మరి సమయంలో దేవుని వాక్యాన్ని చూడబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ప్రతిరోజు కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ వాక్యంలో నుంచి శ్రేష్టమైన విషయాల్ని మాకు తెలియపరుస్తున్నారు. ఈరోజు కూడా నాయన మీ వాక్యాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు వాక్యాన్ని తెరిస్తేనే మాకు అర్థమవుతుంది. మీరు మాకు వాక్యాన్ని గ్రహింపు ఇస్తేనే ఆ వాక్యం యొక్క అర్థము మాకు అర్థమవుతుంది. కాబట్టి నాయన, ఈ సమయంలో మీరు మీ వాక్యాన్ని తెరవండి, గ్రహింపు దయచేయండి. మీ వాక్యమునకు లోబడేవారుగా మమ్మల్ని చేయమని, బహుసూటిగా బహుస్పష్టంగా మా అవసరతలను బట్టి మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మరి ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క అపారమైన కృపను బట్టి 109 కీర్తనలు మనము మరి ధ్యానించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ 109 కీర్తనల ద్వారా మరి ఎన్నో శ్రేష్టమైన విషయాల్ని ప్రభు తెలియపరుస్తూ వచ్చారు. మన జీవితంలో మరి ఎన్నో అవసరమైన విషయాల్ని మనకు నేర్పిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు మన జీవితానికి అవసరమైన పాఠాలని, మనము దేవుని దగ్గర నుంచి మేలు పొందుకునే పాఠాలని, మనము క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా జీవించినట్లు అవసరమైన పాఠాలని దేవుడు మనకి నేర్పిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దామండి. దయచేసి బైబిల్స్ అందరూ కూడా ఓపెన్ చేయండి. సామ్ 110, 110వ కీర్తన, 110వ కీర్తన దయచేసి అందరూ కూడా ఓపెన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ కీర్తన యొక్క విశిష్టత, లేకపోతే ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే, ఇది దావీదు రచించిన కీర్తన అయినప్పటికీ ఇది దావీదును గురించిన కీర్తన కాదు, కానీ ఇది మరి దావీదు ప్రవచించిన కీర్తన, ప్రవచనాత్మకమైన కీర్తన. కాబట్టి ఈ కీర్తన ఎవరిని గురించి ప్రవచిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచిస్తున్నాడు. మరి అటువంటి ప్రవచనాత్మకమైన కీర్తన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో చూద్దామండి. దయచేసి అందరం చూద్దాం. ఇందులో మొదటి వచనంలో గనక మనం చూసినట్లయితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులు, పరిసయ్యుల విషయంలో ప్రస్తావిస్తాడు. దావీదు ఈ మాట చెప్పాడు కదా, ద లార్డ్ సెడ్ టు మై లార్డ్. లార్డ్ అని చెప్పనంటే 2 అర్థాలండి. క్యాపిటల్ LORD ఉంది, రెండవది క్యాపిటల్ LORD. క్యాపిటల్ LORD అనేది యెహోవా దేవునికి, లేదా దేవునికి మరి చెప్పబడే, దేవునికి సూచించబడే మాట. తండ్రి అయిన దేవుని గురించి ప్రస్తావించినప్పుడు ద లార్డ్ అని చెప్పని అంటారు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈ స్మాల్ LORD, ప్రభువు అనే దానికి అర్థం ఎవరు అని చెప్పనంటే యేసుక్రీస్తు ప్రభు. ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని మరి వేస్తాడు. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందు గురించి అంటే ఆయనే వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అనే విషయాన్ని వారికి తెలియపరచడానికి, ఈ మెస్సయ్య మరెవరో కాదు, దేవాది దేవుడే అనే విషయాన్ని వారికి తెలియపరచడానికి
యేసుక్రీస్తు ప్రభు ఇదే విషయాన్ని, ఇదే వాక్యాన్ని ప్రస్తావించాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చెను అని చెప్పని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈయన ప్రభు స్మాల్ LORD అనేది ఎందుకు రాశారు అని చెప్పనంటే, ఈయన దేవుడు అయినప్పటికి కూడా సాధారణమైన మానవునిగా జన్మించి దాసుని స్వరూపం ఎత్తి తనను తాను రిక్తునిగా చేసుకున్న దాన్ని బట్టి ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. అయినప్పటికి కూడా ఆయన ప్రభువే. కానీ క్యాపిటల్ LORD సర్వశక్తి కలిగిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయనకు మాత్రము మరి అదే మాటని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు, ఈ రెండు వ్యత్యాసం అర్థమైంది కదా. దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి ఉపయోగించే మాట క్యాపిటల్ LORD, లార్డ్, ప్రభువు. తెలుగులో అంత డిఫరెన్స్ మీకు అర్థం కాదు, ఎందుకంటే తెలుగులో ప్రభువు అనే ఉంటుంది, రెండు ప్రభువులా కనపడదు. కానీ ఇంగ్లీష్లో డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. క్యాపిటల్ LORD అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పని అర్థం. స్మాల్ LORD అని చెప్పనంటే మనుష్య కుమారునిగా వచ్చిన ప్రభువు. ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ప్రవచనాత్మకంగా దావీదు ఎవరిని గురించి చెబుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని గురించే చెబుతున్నాడు. కాబట్టి ప్రభువు నా ప్రభువుతో అని చెప్పనంటే యేసుక్రీస్తు ప్రభువుతో అని చెప్పని అర్థం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యేసుక్రీస్తు ప్రభువు మరి సమస్త మానవాళి నిమిత్తము కూడా ఆయన పాపాన్ని భరించి మన అతిక్రమములను, లేకపోతే మనం చేసిన దుష్కార్యములను, మనం చేసిన అపరాధములను ఆయన మీద వేసుకొని విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకొని తన రక్తాన్ని చిందించి మనలను విమోచించి మరణించి మూడవ దినమున తిరిగి లేచి ఆయన ఎక్కడున్నాడు అని చెప్పనంటే తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనే మాట మనము దేవుని వాక్యంలో చూస్తాం. అంటే కీర్తనల గ్రంథం 110వ కీర్తనలో మనం ఏదైతే చూస్తున్నామో ఇదే మాట మరలా మనం ఎక్కడ చూస్తాము? క్రొత్త నిబంధనలో చూస్తాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి మొదటి వచనాల్లో మనము దీన్ని గమనించగలము. ఒకసారి చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇందులో మొదట 2 వాక్యాలను చదువుతున్నాను. మొదటి వాక్యం చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూసారా? ఇక్కడ 110వ కీర్తనలో ఏ మాట అయితే రాయబడిందో అదే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వమున. చూసారా? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కుడిపార్శ్వమున అనే దానికి అర్థం ఏంటి అని చెప్పనంటే, ఈ కుడిపార్శ్వము దేనికి నిదర్శనము అని చెప్పనంటే శక్తికి నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభు శక్తివంతమైన స్థలములో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఆయన రాస్తున్నాడు. అదేంటో కూడా మీకు చదివి వినిపిస్తాను. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో కనుక చూస్తే, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూసారా? సర్వాధికారం. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. కుడిపార్శ్వమున అని చెప్పనంటే అధికారానికి, శక్తికి మరి నిదర్శనము. కాబట్టి ఆయన ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని ఈరోజు
మీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున మాత్రమే కూర్చొని లేడు, కానీ ఆయన చెబుతున్న మాట, ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తున్నారో వారందరితో పాటు ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకుంటున్నాడు అని చెప్పనంటే, ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని మనకి అనుగ్రహించి ఆయన చిత్తమును మనము జరిగించినట్లుగా ఆయన మన పక్షాన ఉంటున్నాడు. అదండి దాని ఉద్దేశం. గమనిస్తున్నారా? ప్రతి క్రైస్తవురాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పనంటే, మనకు బాధ్యత ఇవ్వబడింది. వీఆర్ కాల్డ్ టు మేక్ డిసైపుల్స్. మనము శిష్యులను తయారు చేయడానికి పిలువబడ్డాం. అది ఎప్పుడు సాధ్యము అని చెప్పనంటే, మొదట మనము శిష్యులుగా ఉన్నప్పుడు సాధ్యం. ఎవరండి శిష్యులు అని చెప్పనంటే, యేసుక్రీస్తు ప్రభు మాటల్లో కనుక మనం చూసినట్లయితే, ఎవరైతే తన తండ్రి కన్నా, తన తల్లి కన్నా, తన భార్య కన్నా, తన బిడ్డల కన్నా, తనకు కలిగిన సమస్తము, చివరికి తన ప్రాణము కన్నా కూడా ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ప్రభు మాటకు విలువిస్తారో, తమ చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వారే ఆయన శిష్యులు. ఇంకా ప్రభు మాటలో చెప్పాలంటే, ఎవరైతే తమను తాము మరి తగ్గించుకొని, తృణీకరించుకొని, తమ సిలువనెత్తుకొని నడుస్తారో అలాంటి వారే ప్రభువుకు శిష్యులుగా ఉంటారు. అలాంటి వారే ప్రభువుని వెంబడించగలుగుతారు. కాబట్టి అలాంటి వారందరికీ కూడా దేవుడు మరి ఒక గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు, అధికారమునిస్తున్నాడు. ఏ అధికారం అయితే యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఇప్పుడు చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళండి. With the power that is available for you, go and make disciples. మీకు శక్తి నేను ఇస్తున్నాను, అధికారం నేను మీకు ఇస్తున్నాను. ఆ అధికారంతోనే మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయండి. ఇతరులను శిష్యులుగా చేయాలి అని చెప్పనంటే, మొదట మనము ప్రభువుని ఆ రీతిగా వెంబడించేవారుగా ఉండాలి. మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండాలి. అవసరమైతే సిలువను ఎత్తుకోవడానికి కూడా మనము సిద్ధపడాలి. అంటే శ్రమ పడటానికి కూడా మనము సిద్ధపడేవారుగా ఉండాలి. అటువంటి వారందరికీ కూడా దేవుని శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉండాలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. హల్లెలూయా. చూసారా, మనము దేవుని అధికారాన్ని పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి అని చెప్పనంటే, మనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది, అలాగే హెచ్చరిస్తుంది. భూ సంబంధమైన వాటి మీద అనేదానికి కూడా ఇక్కడ వివరణ ఇస్తుంది దేవుని వాక్యం. 5వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటలు, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. కాబట్టి మనము భూ సంబంధమైన వాటిని వెంబడించినట్లుగా ఉన్నట్లయితే
భూ సంబంధమైన వాటిని మనం వెతికేవారిగా ఉన్నట్లయితే, భూ సంబంధమైన వాటి యందు ఆకర్షించబడేవారిగా, ఆనందించేవారిగా మనం ఉన్నట్లయితే, దేవుని వాక్యం ఇక్కడ రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరైతే వారి మనస్సును భూ సంబంధమైన వాటి మీద పెట్టుకుంటారో వారు అవిధేయులుగా జీవిస్తారు. దేవుని మాటకు విధేయత చూపించలేరు. దేవుని చిత్తమును వారు జరిగించలేరు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు మరి మనకు అధికారమును ఇస్తున్నాడు, ఆధిక్యతను ఇస్తున్నాడు. ఈ ఆధిక్యత, ఈ అధికారము మనము ఎప్పుడు ఉపయోగించుకోగలము? పైనున్న వాటిని మనం వెతికినప్పుడు మాత్రమే. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మనము వెతికేవారిగా ఉన్నట్లయితే, తండ్రి చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉన్నట్లయితే మనకు దేవుని యొక్క అధికారము అనుగ్రహించబడుతుంది. అప్పుడు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. దిస్ ఈజ్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తం. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. అందుకే దేవుడు మనల్ని పిలిచింది. దేవుడు ఈ రక్షణ మనకు అనుగ్రహిస్తుంది కూడా కారణం ఏంటి అని చెప్పనంటే, వీఆర్ కాల్డ్ టు బీ హిస్ డిసైపుల్స్ టు స్ప్రెడ్ హిస్ గాస్పెల్. ఆయన శిష్యులుగా మనం ఉండి అనేక మందికి ఆయన సువార్తను పరిచయం చేయడానికే దేవుడు మనకు ఈ రక్షణను అనుగ్రహిస్తున్నాడు. రక్షించబడి మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనం వ్యవహరించడానికి కాదు, మనకు అనిపించినట్లుగా మనం ప్రవర్తించడానికి కాదు. ఈ రక్షణ ఎంతో విలువైంది. ప్రభువు చూసాం కదా, దేవాది దేవుడైన వాడు మన కొరకు దాసుని స్వరూపం ఎత్తాడు. సాధారణమైన వ్యక్తిగా, సామాన్యమైన వ్యక్తిగా, మనుష్య కుమారునిగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందు గురించి? రక్షణను మనము అవహేళన చేస్తామని కాదు, అపహాస్యం చేస్తామని కాదు, ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లు మనం జీవిస్తామని కాదు, కానీ పాప జీవితాన్ని ఇక మీద వదిలిపెట్టి, విడిచిపెట్టి, భూ సంబంధమైన వాటన్నిటికి కూడా మనం స్వస్తి చెప్పి పరలోక రాజ్య సంబంధమైన వాటిని, అంటే దైవ సంబంధమైన వాటిని, దేవుని సంతోషపరిచే వాటిని, దేవుని ఘనపరిచే వాటిని మనము చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు భూ సంబంధమైన వాటిని మనం వెతుకుతున్నామా, లేక పరలోక రాజ్య సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? నువ్వు పరలోక రాజ్య సంబంధమైన వాటిని వెతుకుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తావు. అంత మాత్రమే కాదు, దేవుని శక్తిని పొందుకుంటావు. యూ విల్ రిసీవ్ పవర్. యూ విల్ రిసీవ్ పవర్. దేవుడు శక్తిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ శక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహించబడిందో, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అని చెప్పని రాయబడి ఉంది దేవుని వాక్యంలో. దాని గురించి కూడా చూద్దాం. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అయితే ఆ శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. గమనిస్తున్నారా? ఈరోజు ఆ శక్తిని మనం అనుభవించేవారిగా, ఈ శక్తిని మనము అనేక మందికి రుచి చూపించేవారిగా మనము ఉండాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ 110వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు. అంటే ఏమిటండి ఇది? ఆయన శత్రువులు ఎవరు? ప్రభు శత్రువులు ఎవరు? అపవాది సంబంధులు అందరూ కూడా ఆయనకు శత్రువులే. దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో స్నేహించేవారందరూ కూడా, లోకాన్ని ప్రేమించేవారందరూ కూడా దేవునికి శత్రువులే. శరీరేచ్ఛలకు లోబడేవారు, లోకాన్ని ప్రేమించేవారు, లోక సంబంధమైన వాటిని ప్రేమించేవారందరూ కూడా దేవునికి శత్రువులే. అపవాది ఎప్పుడూ కూడా దేవునికి విధేయమైన పనులు చేయలేదు, కానీ అపవాది ఎప్పుడూ కూడా దేవునికి విరోధమైన పనులే చేశాడు. కాబట్టే అపవాది దేవునికి శత్రువుగా ఉన్నాడు. అపవాది సంబంధులు కూడా ఎలా ఉంటారు అని చెప్పనంటే, వారు దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ లోబడరు, కానీ వారు లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, శరీరేచ్ఛల్ని, భోగేచ్ఛల్ని మరి ప్రేమించేవారుగా, ఆరాధించేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటండి? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు, నీ పాదములకు పీఠముగా చేయు వరకు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఎప్పుడును గురించిన మాట ఇది అని చెప్పనంటే, మనకు ప్రకటన గ్రంథములో కనపడుతుంది మాట. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, అక్కడ
యేసుక్రీస్తు ప్రభు శత్రువుల మీద ఏ విధంగా జయాన్ని మరి సంపాదిస్తున్నాడు అనే విషయము మనకు కనబడుతుంది. ఒకసారి అది కూడా చూద్దామా? దయచేసి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ఈ 19వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఇందులో 19వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను కనుక మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని చెప్పనని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మరి ప్రభువు అపవాది సంబంధులందరినీ కూడా జయించే సమయము రాబోతుంది. అపవాదిని ఆయన సిలువలో జయించాడు, కానీ పూర్తి ప్రతిదండన అనేది మరి చివరిలో జరగబోతుంది. ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరగబోతుంది. కాబట్టి మరి దాని నిమిత్తమే ఇక్కడ రచించాడు ఈ మాట, రాశాడు ఈ మాట. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. మరి ఫైనల్ బ్యాటిల్ అని చెప్పని అంటారు. చివరి యుద్ధము జరగబోతా ఉంది. మరి అపవాది సంబంధులకి, మరి దేవుని రాజ్యానికి, అందులో అంతిమ విజయము మరి దేవునిదే. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇక్కడ రాస్తున్న మాటలు ఇవి. ఈ 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. ఇది కూడా మరి ప్రకటన గ్రంథాన్ని ఉద్దేశించే చెబుతున్న మాటలు. ప్రభు యొక్క పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన గురించి రాస్తున్న మాటలు. 3వ వచనంలో కనుక చూసినట్లయితే, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి సియోనుకు వచ్చెదరు. ఇది ఎవరిని ఉద్దేశించి రాయబడుతుంది? 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. ఎవరు ఈ ప్రజలు అని చెప్పనంటే, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారు, ఎవరైతే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారో వారు, ఎవరైతే మరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడుతున్నారో వారు, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడుతుందో వారు, అటువంటి వారందరూ కూడా దేవుని పక్షాన ఉంటారు. గమనిస్తున్నారా? ఈరోజు మనము ఎవరి పక్షాన ఉన్నాం? మనం ఎవరి పక్షాన ఉన్నాము అనే దేని బట్టి తెలియపరుస్తుంది అని చెప్పనంటే, మన క్రియలను బట్టి తెలియపరుస్తుంది. నువ్వు దేవుని పక్షాన ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవుని సంతోషపరుస్తావు, దేవుని ఘనపరుస్తావు. అలా కాకుండా నువ్వు అపవాది సంబంధమైన వ్యక్తివి గనక అయినట్లయితే నువ్వు దేవుని ఘనపరచలేవు, నువ్వు దేవుని మహిమపరచలేవు, కానీ నీ సొంత ఇష్టాలను నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు, అపవాది చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈరోజు మనం ఎవరి పక్షాన ఉన్నాము? మనము దేవుని పక్షాన ఉన్నప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు. మనము దేవుని ఘనపరిచినప్పుడు ఆయన మనలను ఘనపరుస్తాడు. మనము దేవునికి లోబడినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని
యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇది కూడా ఎవరిని గురించి చెప్పబడుతున్న మాట? యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడుతున్న మాటే. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఒకసారి చూద్దామా? ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనము. మరియు షాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూసారా? ఈ మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు అని చెప్పనని ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇతని వంశావళిని గురించి ఎవరికీ తెలియదు. బైబిల్ గ్రంథంలోనే ఇతని వంశావళిని గురించి రాయబడలేదు. అతని తల్లి ఎవరో తెలియదు, అతని తండ్రి ఎవరో తెలియదు. అయితే ఇతను ఎవరు? ఒక పక్క ఇతను రాజు అని చెప్పి అంటున్నారు, మరో పక్క ఇతను యాజకుడు అని కూడా అంటున్నారు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఈయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పని అంటూ ఉంటారు. అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందు గురించి అని చెప్పనంటే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరి ఈయన రాజు మరియు యాజకుడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ కూడా ఆయన మన పక్షాన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని చెప్పని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటల్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఒకసారి ఈ మాటలు చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనము లేదా 14 నుండి చదువుదామండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. వింటున్నారా? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు. అలాగే దేవునికి మనిషికి మధ్య వారధి వంటివాడు, మధ్యవర్తి వంటివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆ ప్రధాన యాజకుడు. గనుక మనము ఒప్పుకొనని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గమనిస్తున్నారా? కాబట్టి ఈ మెల్కీసెదెకు, మెల్కీ అంటే కింగ్ అని చెప్పిన అర్థం, రాజు అని చెప్పిన అర్థం. జెడెక్ అని చెప్పనంటే రైచస్నెస్ అని చెప్పిన అర్థం. రైచస్నెస్ అంటే నీతి అని చెప్పనని, అంటే నీతికి మారు పేరైన రాజు, లేకపోతే నీతి అనబడే రాజు. షాలేము రాజు అని చెప్పనని ఇక్కడ రాయబడి ఉంది పాత నిబంధన గ్రంథములో. షాలేము అనే ప్రాంతానికి రాజు, యెరూషలేము ప్రాంతానికి రాజు మెల్కీసెదెక్ అని చెప్పనని మరి వాళ్ళు అంటారు. అయితే మెల్కీసెదెక్ అనే దానికి అర్థము మరి నీతి అనబడే రాజు. జెడెక్ అంటే నీతి, మెల్కీ అని చెప్పనంటే కింగ్, రాజు. ఇది ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. ఎందుకంటే ఆయన తప్ప వేరొకరు మరి ఆ కోవకు రారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరి రాజుగా ఉన్నాడు, అలాగే మన పక్షాన యాజకుడిగా ఉన్నాడు, మన పక్షాన మరి విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పిన దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి నీ తన కోపదినమున రాజులను నలగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. హల్లెలూయా.
ఇది అంతా కూడా దేని గురించి రాయబడుతుంది అని చెప్పనంటే ఈ ప్రకటన గ్రంథమును గురించే రాయబడుతుంది. మరి చివరి దినాల్లో మరి ఏ విధముగా దేవుడు తన ఆధిపత్యాన్ని, తన సార్వభౌమత్వాన్ని, తన అధికారాన్ని చూపిస్తాడు, ఏ విధముగా అపవాది సంబంధుల్ని ఆయన ఓడించి వారిని మరి ఏ విధంగా ఆ భయంకరమైన అగ్ని గంధకములలో వేస్తాడు అనే విషయాల్ని ఇక్కడ మరి ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడగలము. ఒక్కసారి ప్రకటన గ్రంథం చూద్దామండి. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. దానికన్నా ముందు 13 నుండి చదువుదామండి. 13 నుండి చదువుదాం, లేదా 12 నుండి చదువుతున్నాను క్లారిటీ కోసం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చూసారా ఎవరి గురించి రాయబడింది? ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది. దేవుని యొక్క మహిమతో ఆయన ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఒక యుద్ధ శూరుడు వలె మనకు కనపడుతున్నాడు. చూడండి 15వ వచనంలో కనుక చూస్తే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకును రాజును, ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరిని గురించి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించే రాయబడిన మాటలు. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు ఒకప్పుడు, సర్వమానవాళి యొక్క పాప భారాన్ని మోయడానికి ఆయన వచ్చాడు. కానీ ఆయన ఈసారి గొర్రెపిల్లగా రావట్లేదు. ఆయన ఎలాగొస్తున్నాడు? యోధా గోత్రపు సింహముగా వస్తున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మహాశక్తి సంపన్నుడుగా ఆయన వస్తున్నాడు. యుద్ధము చేయడానికి ఆయన వస్తున్నాడు. పరలోకపు సేనలతో ఆయన బయలుదేరి వస్తున్నాడు అని చెప్పనని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఆ కింద వచనాల్లో గనక మనం చూసినట్లయితే చూడండి, ఇందాక మనం 110లో ఏ శత్రువుల గురించి అయితే మనము చదువుకున్నామో ఆ శత్రువుల గురించి మరి ఇక్కడ రాయబడి ఉంది. 19వ వచనము, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. చూసారా, వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. వీళ్ళందరూ కూడా ఒకటే కేటగిరీ. ఏమిటా కేటగిరీ? అపవాది సంబంధులు. వీళ్ళందరూ కూడా అపవాది పక్షమున పనిచేస్తున్నవారు. వీరందరూ కూడా అపవాది మార్గమును ఎంచుకున్నవారు. వీరందరూ కూడా అపవాదికి లోబడినవారు. వీరందరూ కూడా అపవాదికి భయపడినవారు. కాబట్టి వీళ్ళందరిని గురించి ఇక్కడ రాయబడింది. చూసారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఏ ముద్ర? 666 666 అనే సంఖ్య కలిగిన ముద్ర, దాని సాతాను ముద్ర అని చెప్పని అంటారు. అటువంటి వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. హల్లెలూయా. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. చూసారా అండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో గమనిస్తున్నారా? అది తెలియపరచడానికే ఈ వాక్యాలు చదువుతున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా మీకు అర్థం కావాలంటే 20వ అధ్యాయం కూడా ఓపెన్ చేయండి. 20వ
అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా ఆసక్తికరమైన విషయం మనకు కనబడుతుంది. చూద్దామండి. 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనము. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను, ఎవరి జనములండి? మరలా ఇక్కడ ఎవరంటే వీరందరూ కూడా అపవాదిని వెంబడిస్తున్నవారు. వీరు భూమిలో అంటే ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా సరే ప్రభువుకి విరోధులు ఇంకా ఉంటారు అని చెప్పని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతున్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పటికి కూడా, ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినప్పటికి కూడా, చివరికి ప్రభు తన ప్రాణం పెట్టినప్పటికి కూడా, మనిషి బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పటికి కూడా లోబడని వారు ఉంటారు అని చెప్పని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తమను తాము శరీరేచ్ఛలకి అప్పగించుకునేవారు వీళ్ళు. తమను తాము లోకములో ఉన్న సుఖభోగాలకు అప్పగించుకునేవారు. తమను తాము మరి అపవాది చేతులకి అప్పగించుకునేవారు. అలాంటి వారు చూడండి, భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎవరు వాడు అని చెప్పనంటే అపవాది, సాతాను. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. చూసారా ఎంత భయంకరమైన మాటలు. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఆ విషయాల్ని 110వ కీర్తనలో ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. తన కోపదినమున 110వ కీర్తన చదువుతున్నాను నేను 5వ వచనంలో. ప్రభు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున, ఏ కోపదినము ఇందా మనం చదువుకున్నామే అది, తన కోపదినమున రాజులను నలగొట్టును. ఎవరి రాజులు? వీళ్ళందరూ కూడా అపవాది సంబంధులు, అపవాదిని వెంబడిస్తున్నవారు వారు. కాబట్టి తన కోపదినమున రాజులను నలగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. ఇందాక మనం ఆ కింద వచనాల్లో కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఆ కింద వచనంలో చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నానండి. 11వ వచనము. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న యొక్కరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారా, తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ 110వ కీర్తనలో ఏదైతే ఆయన రాశాడో, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును అని చెప్పని ఏదైతే రాశాడో అదంతా కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు రానయ్య ఉన్నాడు. రాజాతి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. సర్వ మానవాళికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయనైతే రాబోతున్నాడు, కానీ మనమైతే సిద్ధంగా ఉన్నామా అన్నది ప్రశ్న. ఏమిటి సిద్ధముగా ఉండడము? ఎవరైతే మనం చదువుకున్నాం కదా 20వ అధ్యాయంలో, జీవ గ్రంథమును వేరొక గ్రంథం ఉండెను అని చెప్పినని. ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వారు మాత్రమే ఆ భయంకరమైన తీర్పు దినాన్ని తప్పించుకోగలరు. వారు మాత్రమే పరలోక రాజ్య వారసులు కాగలరు. వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు కాగలరు. ఎవరండి వాళ్ళు? ఆ జీవ గ్రంథములో పేరు సంపాదించుకునేవారు ఎవరంటే వారి పాపమును ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపముతో మారు మనసుతో ఎవరైతే ప్రభు తట్టు తిరిగి వారి జీవితాన్ని ప్రభుకి అర్పించి
ప్రభువును వారి జీవితానికి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ప్రభువుని ఘనపరిచే మహిమపరిచే జీవితాన్ని జీవిస్తారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. ఈరోజు చాలామంది ఉన్నారు, మేము ప్రభు బిడ్డలమి అని చెప్పి అనుకుంటూ, వారందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండమండి. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి అని చెప్పనంటే ప్రభు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే. ఎవరండి ప్రభు రక్తము చేత కడగబడేవారు? ఎవరైతే వారి పాపమును యథార్థముగా ఒప్పుకొని, ఎవరైతే వారి పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తము చేస్తారో, వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథములో లిఖించబడి ఉంటాయి. వారే ఆ భయంకరమైన నిత్య నరకాగ్నిని, వారే ఆ భయంకరమైన తీర్పుని తప్పించుకోగలుగుతారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనం ఎలాగున్నాం? మనం ఎవరి పక్షాన ఉన్నాం? దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎందు గురించి? మనకు మేలు చేయడానికి, శత్రువుని అణిచివేయడానికి ఆయన సర్వశక్తిమంతుడిగా ఆయన ఉన్నాడు. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యాజకుడిగా మెల్కీసెదెకు వరుసలో వచ్చిన యాజకునిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆయన దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇస్తూ ఉంటే, ఒక పక్క మరి ఎన్నో తెగుళ్ళు మనం చూసాం, ఇప్పటిదాకా చూస్తున్నాం. మరోపక్క భూకంపాలు, మరోపక్క యుద్ధ వార్తలు, ఇటువంటివన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలుగా కనపడుతున్నాయి. ఆ ముద్ర విషయంలో కూడా అనేక ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. ఎంత భయంకరమైన దినాల్లో మనము ఉంటూ ఉండగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట, దినములు చెడ్డవి గనక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొనడి అని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు మనం అజ్ఞానులుగా ఉంటున్నామా? జ్ఞానులుగా ఉంటున్నామా? అజ్ఞానులుగా ఉంటే ప్రభువుకు వ్యతిరేకంగా విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఏదో ఒక రోజు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేస్తాం. ప్రభు తీర్పు నుండి అటువంటి వారిని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. వారు భయంకరమైన తీర్పుకి, నిత్య నరకాగ్నికి ఎదురు చూడాల్సిందే. అలా కాకుండా మన పాపమును కనుక ఇప్పటికైనా మనం ఒప్పుకున్నట్లయితే, ఇప్పటికైనా మనం దేవుని మాట విని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడినట్లయితే, ఇప్పటికైనా ఆయన మార్గములో, ఆయన చిత్తంలో నడవటానికి ఇష్టపడినట్లయితే, ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనము దేవుని చిత్తము చేయనట్లుగా మనల్ని బలపరుస్తుంది. అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రము నాయనా. ఎంతో సూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మీరు రాబోతున్నారు. మీ రాకడ బహు సమీపంగా ఉంది దేవా. మీ రాకడను గురించిన మాటలు మీరు మాకు తెలియపరుస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. కాబట్టి నాయన, మరింత భయముతో, వణుకుతో, అజ్ఞానులుగా ఉన్నామేమో, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామేమో, టీవీలతోటి, ఫోన్లతోటి, వ్యర్థమైన మాటలతోటి, వ్యర్థమైన పనులతోటి, వ్యర్థమైన సహవాసాలతోటి, వ్యర్థమైన సంభాషణలతోటి మా జీవితాన్ని ప్రభువా వ్యర్థపరుస్తున్నామేమో. మీ వాక్యం వింటున్న మేము ప్రభువా మీకు భయపడి, మీకు లోబడి మా జీవితాన్ని సరి చేసుకొని మీ మార్గంలో, మీ చిత్తంలో మేము నడుచున్నట్లు మీరే మాకు సహాయమును దయచేయమని వెత్తబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి మనలను సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి గమనించండి, ప్రతి శుక్రవారం ఉదయం 10:30కి ఆరాధన టీవీలో దేవుని వాక్యము, దేవునితో సహవాసం అనే టీవీ ప్రోగ్రాం వస్తుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా చూడండి. అలాగే ఇతరులు కూడా పరిచయం చేయండి. అలాగే ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కీర్తనల గ్రంథ ధ్యానాలు వస్తున్నాయి. ఈ రోజుకి దేవుని కృపను బట్టి 110 కీర్తనలను మనం పూర్తి చేయగలిగాం. మరి మిగతా కీర్తనలు కూడా మనము ధ్యానిస్తాం గనక మరి వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. అలాగే అనేకుల్ని ఆహ్వానించండి. తద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని బలపడినట్లు వారి గురించి ప్రార్థన కూడా చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు రాత్రి 8 గంటలకు కలుసుకుందాం.